తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. శంషాబాద్ బహదూర్గూడ భూ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగించారంటూ పలువురు నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు మొత్తం 36 మందిపైన కేసు ఫైల్ చేశారు. పటోళ్ల కార్తిక్ రెడ్డి, కొలన్ ప్రదీప్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులపై కేసు పెట్టారు. బహదూర్గూడకు చెందిన పలువురు మహిళా రైతులు, స్థానిక రైతులపై కూడా కేసు నమోదు చేశారు. సర్వే నంబర్లు 28, 62లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించినప్పటికీ వినలేదని, అందుకే కేసు నమోదు చేశామని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం బహదూర్గూడలో ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం బహదూర్పురాలో ఇప్పటికీ కూడా వాతావరణం వేడిగానే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అటు ఏదైతే భూసేకరణ అంశం నేపథ్యంలో కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా హైడ్రా సిబ్బంది భారీ పోలీస్ బందోబస్తు పూర్తిగా ఉన్నటువంటి 650 ఎకరాలు, అంటే అటు సర్వే నెంబర్ 28 అలాగే 62లో ఉన్నటువంటి 650 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని పూర్తిగా ఆక్యుపై చేసుకుని అక్కడ పూర్తిగా ఫెన్సింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఇప్పటికే ఒక ఫెన్సింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి కావచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే అటు స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా అంతా ఈ యొక్క అంశం నేపథ్యంలో కూడా ఎక్కువగా విభేదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదంటే రెవెన్యూ అలాగే కలెక్టర్ దగ్గర నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. అంతేకాదు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రతికూలంగా అంటే వాళ్ళకు ఈ భూమి సేకరించడానికి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ సంబంధించిన అంశాన్ని కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తిగా అటు ఏదైతే దీక్షా శిబిరం దగ్గర చేసినటువంటి ఒక దీక్షలో భాగంగా కూడా కాస్త సాయంత్రం సమయంలో ఉద్రిక్తత కూడా నెలకొన్నది. అంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ యొక్క రైతులకు మద్దతుగా నిలవడంతో పాటుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులు అలాగే గ్రామస్తులు కూడా పోలీసుల పైన కూడా తిరగబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు గ్రామస్తులంతా కూడా సాయంత్రం వారిని ఏదైతే ఫెన్సింగ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి రైతులని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే రైతుల మధ్య కూడా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే అటు ఈ పోలీసుల పైన స్థానికంగా ఉన్నటువంటి రైతుల్లో కొంతమంది కూడా కారంపొడిని కూడా అలాగే కారంపొడిని చల్లి వాటితో పాటుగా కూడా అక్కడ సదస్సు వాళ్ళు ఏదైతే దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసుకున్న కుర్చీలను కూడా పోలీసులపై విసిరి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పలువురిని అరెస్టు చేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా అటు కేవలం ఈ యొక్క రైతులు మాత్రమే కాదు, స్థానికంగా వారికి మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలతో పాటు మొత్తం 36 మంది పైన కూడా ఈ యొక్క కేసును కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. అటు ముఖ్యంగా విధుల్లో ఉన్నటువంటి లేడీ ఎస్ఐ కూడా తన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క బందోబస్తులో కూడా తనకు సంబంధించినటువంటి సిబ్బందిపై తనపై అలాగే తన సుపీరియర్ల పైన కూడా ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో అటు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకుల ప్రోద్బలం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు కూడా పూనుకున్నారని చెప్పి వారిపై కూడా కేసులపై నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పటోళ్ల కార్తిక్ రెడ్డి పేరు పైన అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పంతంగి భూపాల్ గౌడ్ అలాగే సేవల మహేందర్ అలాగే కులను ప్రదీప్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల పైన కూడా కేసులు నమోదు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క భూ వ్యవహారం అనేటువంటి అంశం నేపథ్యంలో కూడా బహదూర్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. పూర్తిగా పోలీస్ పహారాలో ఈ యొక్క బహదూర్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా ఈ గ్రామంలోకి రాకుండా కూడా గ్రామానికి నలువైపులా కూడా పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. ప్రియా. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
10 సంవత్సరాలు మనం వాళ్ళ జోలికి రాలేదు. వాళ్ళ భూమి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పండగ చేసుకున్నారు. గట్లనే ఉంటే వాళ్ళకి గట్టిగా మీరు ఉండండి. అమ్మ కూడా నువ్వు చెప్పు, పొద్దుగాల మీరు బాధలు కూడా ఊరికి పోవాలని కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఆయన చెప్పినట్టు నేను చెప్తున్నా. బహదూర్గూడ రైతులను అక్రమంగా అరెస్టు చేస్తూ దౌర్జన్యంగా వారి భూములను ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. బాధిత రైతులను పరామర్శించిన ఆమె రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులతో మాట్లాడకుండా రాత్రికి రాత్రే దొంగల్లా భూముల చుట్టూ కంచె వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటితో స్వాగతం పలికారు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఊరు బయటకు వచ్చి అమ్మాయి ఎట్లయిపోతుంది మా బతుకులని పట్టుకొని ఏడుస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమి చెప్పకుండా, కనీసం రైతులతో మాట మంది కూడా మాట్లాడకుండా రాత్రి వచ్చేసి ఒక దొంగల్లాగా భూమికి చుట్టంతా కూడా కంచె వేసేసి ఈరోజు దాన్ని గొప్ప విజయంగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. తలంచుకోవాలి. ఈరోజు హైడ్రా పేరు చెప్పి పేదవాళ్ల భూములు గుంజుకోవడం ఒకటే ఈ ప్రభుత్వం పనిపెట్టుకుంది. వేరే ఆలోచన లేదు. మరి పెద్దోళ్ళు గొప్ప గొప్పలు ఉన్న భూముల దగ్గరికి అయితే పోరు. ఈ రోజు బహదూర్గూడ భూములు ప్రభుత్వ భూములను ఏదైతే చెప్తున్నారో ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వ భూములు కావు. వాళ్ళ తాతలు, ముత్తాతలు, కొడుకులు, మనవళ్ళు 4వ తరం నడుస్తుంది. అవే భూములలో కొందరు సంవత్సరాలు భూమి కాపాడుకుంది. నేను కూడా ఉంటా, కొట్లాడదాం. మీరు కూడా ఉండాలి, కొట్లాడాలి. 2 సంవత్సరాలు కాపాడుకోవాలి. బహదూర్ కూడా దెబ్బేందో వాళ్ళకి అదిన్నట్టు తెలియాలి. ఒకసారి బహదూర్ కూడా వాళ్ళు భూమి జోలికి ఎవరు వచ్చినా కూడా 3 సార్లు ఆలోచన చేసేట్టు చేయాలి. మీరు గట్టిగా ఉండరు. ఏంటో కోట్లలో కొట్లాడదాం. ఎన్ని రోజులని చేస్తారు. అందుకే అట్లున్నది అరాచకం అంటున్నా. నేనున్నా మీ తరఫున.